నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆకలి దప్పులతో అల్లాడుతున్న నా అంటూ ఎవరూ లేని అనాథలను ఆదరించి అక్కునా చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ద్వారా ఎందరో మానవ దేవుళ్ళు తమ సహాయ సహకారాలను అందిస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు సైతం మానవత్వాన్ని చాటుతూ వారింట జరిగే శుభకార్యాల వేళ ఈ సేవాశ్రమంలో సేవ తీరుతున్న వందల మంది అనాథల ఆకలి తీర్చుతూ శివయ్య కృపకు పాత్రులవుతూ ఉన్నారు. అలా కెనడాలో నివాసం ఉంటున్న సాయి, శంకర్, స్వప్న దంపతుల కుమార్తె నాగగీతిక బొర్రా గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రక్షణాలయంలోని అభాగ్యుల అన్నదానం కోసం విరాళాన్ని పంపించి దేవదేవుని ఆశీస్సులు పొందారు. పుట్టినరోజు వేళ అనాథల ఆకలి తీర్చిన నాగగీతిక గారికి అమ్మా నాన్న టీవీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది. కెనడాలోని ఇట్టావా పట్టణంలో ఉంటున్న బొర్రా సాయి శంకర్ గారు ఇతర దేశాలలో ఉంటున్నా సరే మాతృభూమిపై ప్రేమను, సాటి మనుషులపై దయాగుణాన్ని వదులుకోలేదు. వారి కుమార్తె నాగగీతికా గారి 14వ జన్మదినం సందర్భంగా సాయి శంకర్ గారు, వారి భార్య స్వప్న గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అనాథులకు అన్నదాన విరాళాన్ని పంపించి అన్నదానానికి మించిన దానం లేదని నిరూపించారు. ఈ సందర్భంగా అర్చకులు పుట్టినరోజు జరుపుకుంటున్న నాగగీతిక పేరు మీద, తల్లిదండ్రుల పేరు మీద, సోదరి నాగహంసిక పేరు మీద, వారి గోత్రమైన గ్రంథిశిల గోత్రంపై శ్రీ సోమనాథేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు చేసి వేదాశీర్వచనాలు అందించారు. స్వమంగళ్యం సతతం దీర్ఘమాయుః ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాగణాధిపతయే నమః. శ్రీమద్రమదః గోత్రోద్భవస్య గ్రంథిశీల గోత్రోద్భవస్య నాగగీతిక బొర్రా కరణామదేశ పుట్టినరోజు సందర్భేన పుష్పపూజాంచ కరిష్య మాతృమూర్తిస్థానే సాయి శంకర్ బొర్రా కరణామదేశ స్వప్న కరణామదేశ నాగహంసిక బొర్రా కరణామదేశ సహ కుటుంబానం తదహ సహ కుటుంబానం జహ బాంధవానం సకలక్షేమస్థైర్య ధైర్య వీర్య విజయభయారోగ్యేంద్రమార్ద కామ మోక్ష చతుర్విధ ఫల పురుషాద సిద్ధిరం నమః. సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ గ్రహణ కటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధిరక్షణ విశ్వే పూజయామి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. మంగళ నీరాజనం కృత్వా హిరణ్యపాత్రముదో పూర్ణం దదాతి మదవ్యోసాన్ని జగదా బ్రహ్మణముపహరతి ఏకద్విజమానాజస్తైజో దదాతి ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమస్కారం అండి. యాదాద్రి చోటపల్లి ఉన్నటువంటి అమ్మా నాన్న అనగల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థితులు అయినటువంటి 600 మంది అనాథల భాగ్యులకు ఈ రోజు అనగా స్వశిస్త్రి క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠ మాసము శుభతిథి శుభ నక్షత్రము 26/2024 కెనడా వాస్తవ్యులు గ్రంథశీల గోత్రోద్భవిష్యులో నాగగీతిక బొర్రా గారి యొక్క పుట్టినరోజు సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు తల్లిదండ్రులు సాయి శంకర్ బొర్రా గారు, స్వప్న గారు, సోదరి నాగహంసిక బొర్రా గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లబెల్లలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాగగీతిక బొర్రా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తల్లిదండ్రులు సాయి శంకర్ బొర్రా గారు, స్వప్న గారు, సోదరి నాగహంసిక బొర్రా గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ధన్యవాదాలు.
అనంతరం నాగగీతిక పుట్టినరోజైన 2024 సంవత్సరం జూన్ 20వ తేదీ నాడు వారి విజ్ఞప్తి మేరకు ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం సాయం అందించిన సాయి శంకర్ గారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లి వారి సాయాన్ని ఇలాగే కొనసాగించాలని శ్రీ సోమనాథేశ్వరుణ్ణి కోరుకోవడం జరిగింది. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల ఆకలి తీర్చిన సాయి శంకర్, స్వప్న గారు వారి సేవలను ఇలాగే కొనసాగిస్తూ వారి రంగాల్లో ముందుకు సాగాలని, కుమార్తె నాగగీతిక విద్యలో రాణించి ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.